జ్ఞానం మన జీవితాన్ని తెలివిగా చేస్తుంది కదా. కుచేలుడు శ్రీకృష్ణునికి చిన్ననాటి మిత్రుడు. కుచేలుడు బ్రాహ్మణోత్తముడు. కుచేలుని ఇంటిలో దారిద్ర్యం ఉన్నా అతడు ఎవరినీ యాచించేవాడు కాదు. తనకు లభించిన దానితోనే అతడు భార్యా పిల్లలను పోషిస్తూ ఉన్నాడు. కుచేలుని భార్య మహాపతివ్రత. వారి పిల్లలు ఆకలితో ఎండిన పెదవులను తడుపుకుంటూ చేతుల్లో గిన్నెలు పట్టుకొని తల్లి దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగేవారు. అది చూసి కుచేలుని భార్య కుచేలునితో ఇలా అన్నది, మన ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. మీరు వెళ్ళి మీ బాల్యమిత్రుడైన కృష్ణుని దర్శించండి. కృష్ణుని దయతో మమ్ములను దారిద్ర్యం నుండి కాపాడండి. వరములు ఇచ్చేవాడు, భక్తుల యందు దయాగుణం కలవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన్ని దర్శించండి. అతడు వెంటనే మీకు అంతులేని సంపదలు ఇస్తాడు. కుచేలుడు కొంచెంసేపు ఆలోచించి భార్యతో ఇలా అన్నాడు, నీవు చెప్పినట్లు శ్రీకృష్ణుని ఆశ్రయించడం మనకు మంచిదే. ఆ శ్రీకృష్ణునకు ఇవ్వడానికి మన వద్ద ఏమైనా కానుక ఉందా చూడు అన్నాడు. అప్పుడు కుచేలుని భార్య కొన్ని అటుకులు మూటకట్టి కుచేలుని కొంగున ముడివేసింది. సంతోషంతో భర్తను సాగనంపింది. కుచేలుడు సంతోషంతో ద్వారకా నగరానికి బయలుదేరాడు. తన మనసులో ద్వారకలో ఎలా ప్రవేశించెను, అంతఃపురంలో ఉండే కృష్ణుని ఎలా చూస్తాను, ద్వారపాలకులు అడ్డగిస్తే వారికి ఇవ్వడానికి నా వద్ద డబ్బులేదు అని కుచేలుడు ఆలోచిస్తూ ద్వారకలో ప్రవేశించాడు. కుచేలుడిని చూడగానే కృష్ణుడు తన పాన్పుదిగి ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. కుచేలుని తన పాన్పుపై కూర్చుండబెట్టాడు. బంగారు కలశంలోని నీళ్లతో కృష్ణుడు కుచేలుని కాళ్లు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. గంధాన్ని కుచేలుని శరీరానికి పూశాడు. ధూప దీపాలు ఇచ్చాడు. కృష్ణుడు రుక్మిణి దేవి కుచేలునికి వింజామరలు విసిరారు. ఆ దృశ్యాన్ని చూచి శ్రీకృష్ణుని అంతఃపురంలోని స్త్రీలు ఆశ్చర్యంతో ఇలా అనుకున్నారు, ఈ బ్రాహ్మణుడు తన పూర్వజన్మలో ఎటువంటి గొప్ప తపస్సు చేశాడో కదా, ఎంత గొప్ప మునీశ్వరులు అయినా ఈ మహాత్మునికి సాటిరారు. ఈ బ్రాహ్మణుడు తన పూర్వజన్మలో ఎటువంటి గొప్ప తపస్సు చేశాడో కదా. శ్రీకృష్ణుడు కుచేలునితో ఇలా అన్నాడు, మనం గురువుగారి ఇంటిలో ఉన్న కాలంలో ఒకరోజు గురువుగారి భార్య మాట ప్రకారం వంట కట్టెలు తీసుకొని రావడానికి అడవికి వెళ్లాము. అప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన భీకరమైన గాలివాన వచ్చింది. ఆ వాన నీటిలో ఆ చీకటి రాత్రిలో మనం ఒకరికి ఒకరం గట్టిగా పట్టుకొని ఆ అడవిలో నడిచాముగదా. ఆ చీకట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే సూర్యోదయం అయింది. అప్పుడు మన గురువు సాందీపుడు మనలను వెతుక్కుంటూ అడవికి వచ్చాడు. మా కొరకు వచ్చి ఇన్ని కష్టాలు పడ్డారు అని చాలా బాధపడ్డారు. ఇద్దర్నీ ఇంటికి తీసుకుని వెళ్లాడు అని శ్రీకృష్ణుడు కుచేలునికి గుర్తుచేశాడు. తన వద్దకు వస్తూ ఏమి కానుక తెచ్చావో చెప్పుమని కుచేలుని అడిగాడు. భక్తిభావంతో నన్ను పూజించే ప్రజలు ఇచ్చే పుష్పమైన ఫలమైన నీటినైనా సరే దాన్ని రుచికరమైన ఆహారంగా స్వీకరిస్తాను అన్నాడు. కుచేలుని చినిగిన కొంగున కట్టిన అటకుల మూటను కృష్ణుడు విప్పి కొన్ని అటుకులను తిన్నాడు. ఇంకో పిడికెడు అటుకులు తీసుకొని తినబోగా రుక్మిణీదేవి కృష్ణుని వారించింది. కుచేలునికి సంపదలు ఇవ్వడానికి కృష్ణుడు తిన్న అటుకులే సరిపోతాయి అని రుక్మిణీదేవి చెప్పింది. కుచేలుడు ఇంటికి బయలుదేరుతూ తన మనసులో నిరుపేదనైన నేను ఎక్కడా, కృష్ణుడు ఎక్కడా, ఆ కృష్ణుడు నన్ను ప్రేమతో కోగిలించుకున్నాడు. నన్ను తన సింహాసనంపై కూర్చుండబెట్టి సేవలు చేశాడు. ఆయన భార్య రుక్మిణీదేవి వింజామరలు వీచింది. కృష్ణుడు నా పాదాలను కడిగాడు అనుకుంటూ వెళుతున్నాడు. కుచేలుడు ఇంటికి వెళ్లేటప్పటికి ఎదురుగా ఒక దివ్యభవనము, సిరిసంపదలు, దాసదాసీ జనము, ఉద్యానవనములు లభించాయి.
కుచేలుడు వచ్చాడని కుచేలుని భార్య మనుష్య రూపాన్ని ధరించిన లక్ష్మీదేవిలా అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి కుచేలుని లోనికి తీసుకువెళ్ళింది. కృష్ణుడి దయవల్లనే నాకు సంపదలు కలిగాయి అని కుచేలుడు గ్రహించాడు. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి.